టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుమల అలిపిరి పాదాల మండపం వద్ద 1001 టెంకాయలు కొట్టిన హిందూ సంఘాలు పరమ భక్తుడిని టీటీడీ చైర్మన్ గా చేశారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గరుడ విగ్రహం ముందు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చిత్రపటానికి పుష్పాభిషేకం, పాలాభిషేకం చేశారు. బిఆర్ నాయుడు నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని, గతంలో ఎవరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా బోర్డు నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. అన్య మతస్థులను టీటీడీ నుంచి సాగనంపడం స్వాగతించదగ్గ విషయమని ఈ నేపథ్యంలో కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఏ బోర్డు చైర్మన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చైర్మన్ బిఆర్ నాయుడు గారు నవ్వుతో భవిష్యత్తు అనే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఎప్పటి నుంచో టీటీడీలో ఒక సమస్య తిష్ట వేసుకొని కూర్చుంది. ఆ సమస్య ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మత ఉద్యోగస్తులు వారిని వీఆర్ ఇప్పిస్తామని లేకపోతే ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఈరోజు యావత్తు హిందూ సమాజం కూడా హర్షిస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అక్రమంగా నిర్మాణాలు చేసినటువంటి విశాఖ శారదాపీఠం ఏదైతే తిరుమలలో ఉందో అంటే అది వెంకటేశ్వర స్వామి రాజగోపురానికి మించి వారు కట్టడం జరిగింది. ఆ నిర్మాణాన్ని ఆయన తొలగిస్తానని చెప్పడం, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పడం నిజంగా నవ్వుతో భవిష్యత్తు అని చెప్పొచ్చు. తిరుమల చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాకుండా మొన్నటికి మొన్న మేము ఒక పోరాటం చేయడం మొదలుపెట్టాం. ఏంటంటే అది తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్స్ వారు బార్ అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్లు ఎలా ఏ విధంగా అయితే ఈ క్షేత్రాన్ని నాశనం చేయాలనుకుని గత ప్రభుత్వం కుట్ర పడిందో ఆ నిర్ణయాన్ని ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దాన్ని తక్షణమే మేము అంగీకరించట్లేదు, ప్రభుత్వానికి ఉత్తర్వులు రాసి ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేపించి దాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం నవ్వుతో భవిష్యత్తు. ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు టీటీడీ ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క చైర్మన్ కూడా తీసుకోలేదు. ఆ గట్స్ ఉన్నటువంటి నిజమైన కట్టర్ హిందూ బిఆర్ నాయుడు గారు అనేసి ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాము. గోవిందా గోవిందా. మనము ఇంతవరకు తిరుమలని ఆధారం చేసుకుని బతికే వాళ్ళని చూసాం, తిరుమలని నాశనం చేయాలని అనుకున్న చైర్మన్లు చూసాం, తిరుమలని రాజకీయం చేయాలనుకున్న చైర్మన్లు చూసాం. మొట్టమొదటిసారిగా ఆ వెంకటేశ్వర స్వామి తన కోసం, ఒక తిరుమల కోసం, భక్తుల కోసం ఒక చైర్మన్ని పిలిపించుకున్నాడు. ఆ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. ఆయన పేరు చెప్పినప్పటి నుంచి ఒక సంచలనంగా మారింది. అతని పేరు అనౌన్స్ చేయడమే, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒక పెను సంచలనం. ఇంతవరకు దేశంలోని తిరుపతిలోనే కాదు, దేశంలో ఎవరు తీసుకొని ఇవ్వనటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం. హిందూ దేవస్థానాలలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, అన్ని మతస్థులు ఉండకూడదు అని చెప్పిన ఏకైక చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు. ఆ బిఆర్ నాయుడు గారికి నిండు నూరేళ్ల ఐశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని చైర్మన్ గానే ఆయన ఉన్నంత వరకు కొనసాగించే విధంగా ఆ 7 కొండల స్వామిని ప్రాధాయపడుతూ ఈరోజు మేము హిందువులమైనటువంటి మేము ఎంతో ఉత్సాహంతో సంబరాలతో ఆయనకు ధన్యవాదాలు చెప్పుకునే దానికి వచ్చాం. గోవిందా గోవిందా.